జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ఆయన మాటలను ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని దీని ముందు కూడికను ముగించుకుందాం. కూడి వచ్చిన అందరికి ప్రభునామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. సమయంలో పరిశుద్ధ లేఖనములో నుంచి ఒక మాటను మనము చదువుకొని దాన్ని ధ్యానించుటకు సిద్ధపడతాం. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 4వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. నాదాబు అబీహీలు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. చాలు. దేవుడి వాక్య భాగమును మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. దేవుని యొక్క మాటలను వినట కొరకు ఇక్కడ మనము అర్థం చేసుకొని ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందేశం మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోకి నడిపించుకుంటూ తీసుకుంటూ వస్తున్నటువంటి ఈ మార్గంలో ఎన్నెన్నో జరిగాయి. 1 కాదు 2 కాదు, చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మార్గంలో దేవుడు వాళ్ళకు కొన్ని విషయాలను నేర్పిస్తున్నట్టుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. చాలా విషయాలు నేర్పించాడు వాళ్ళకి. మీరు ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏ విధంగా జీవించాలి, మీరు ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలని చాలా విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు వీటన్నిటిని నేర్పిస్తూ ఉన్నాడంటే, వీటిని నేర్పించిన వీళ్ళు వాటిని నేర్చుకొని వాళ్ళ కొరకు సిద్ధము చేసినటువంటి కానానులోనికి ప్రవేశించినప్పుడు ఇలా నడుచుకుంటే అక్కడ వాళ్ళు వర్ధిల్లుతారని ఒక ఆశతో దేవుడు నేర్పించుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సీనాయి అరణ్యంలోనికి వచ్చినప్పుడు అక్కడ సీనాయి అరణ్యంలో దేవుడు వాళ్ళతో కొన్ని మాటలు, మోషేకు కొన్ని మాటలు తెలిపిన తర్వాత ఆ ప్రదేశంలో జరిగినటువంటి ఒక సంఘటన మనకి ఇక్కడ అర్థం చేసుకుందాం. ఏమి రాయబడిందంటే బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు, నాదాబు అబీహీలు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయింది. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చారు, కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. లేవీకాండంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. లేవీకాండము 10వ అధ్యాయము 1-2 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. అహరోను కుమారులైన నాదాబు అబీహీలు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఇక్కడ మీకందరూ కూడా ఆలోచించుకొని కొన్ని విషయాలు గమనించినప్పుడు, మోసే ఇశ్రాయేలు ప్రజలను నడిపించి తీసుకొని వస్తున్నారు. మోసేని పిలుచుకున్నది ఎవరమ్మా? దేవుడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి.
మోసేని పిలుచుకున్నది దేవుడు. దేనికోసం పిలుచుకున్నాడు? ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి బానిసత్వంలో నుంచి వారిని విడిపించి నిశ్చలమైనటువంటి స్వాతంత్రం ఇచ్చేటువంటి వారి కొరకు సిద్ధం చేసినటువంటి కానానులోనికి వారిని ప్రవేశింప చేయటానికి మోసేని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ మోసేని ఏర్పరచుకున్న తర్వాత మోసే ఏం చేశాడంటే వారందరినీ తీసుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తోడుకొని వస్తున్నప్పుడు ఇంచుమించు 6 లక్షల మంది కలిగినటువంటి వాళ్ళందరూ కూడా మోసే మాట వింటూనే ఉన్నారు. ఎవరి మాటమ్మా? మోసే మాట వింటూనే ఉన్నారు. మోసే చెప్పిన ప్రతి పనిని చేస్తున్నారు. మోసే ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు. మోసే ఏమి చెబితే అవి అన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఈ మాట మోసే మాటగా వాళ్ళు అనుకొనలేదు, కానీ మోసే ద్వారా దేవుడు మాతో చెబుతున్నాడని గ్రహించి వాళ్ళు ఆ పనులు చేయటానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే మనుషుడు మాట్లాడితే ఎవరు వినరు. దేవుడు మాట్లాడాలని అనుకుంటే ఆ మాటలను శ్రద్ధగా తీసుకుంటారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అని అనుకున్నప్పుడు ఆ మాటలను తీసుకున్నప్పుడు ఆ మాటల ప్రకారం చేస్తే మనం అభివృద్ధి చెందుతాము, చెయ్యకపోతే మనం చెడిపోతాం అనేటువంటి ఒక భయం కలిగిన వాళ్ళు వాక్యమును వినేటప్పుడు వాటిని హృదయంలో భద్రముగా దాచిపెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ మోసే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. మోసే వాళ్ళతో చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, మీరు ఈ విధంగా జీవించాలి, మీరు ఈ విధంగా జీవించాలని చెబుతూ వచ్చినప్పుడు ఇప్పుడు అహరోను కుటుంబాన్ని దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి అహరోను యొక్క కుమారులను దేవుని సన్నిధిలో యాజకత్వం చేయటానికి మోసే నియమించాడు. అహరోను యొక్క కుమారులు, అహరోను యాజకుడే. అహరోను యొక్క కుమారులను కూడా మోసే నియమించుకున్నాడు. మీరు దేవుని సన్నిధిలో యాజకత్వం చెయ్యాలి. యాజకత్వం ఎందుకు చెయ్యాలంటే యాజకుడి యొక్క పని ఏమిటంటే మీ పాపముల కొరకును అందరి పాపముల కొరకును మీరు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, యాచనలు చేయాలని వాళ్ళకు నియమించి ఉన్నట్టుగా ఆ దినాలలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పాపం చేసినటువంటి ప్రజలు తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క ఎడ్లను కానీ మేకలను కానీ గొర్రెలను కానీ వాళ్ళ పక్షమున వీళ్ళు వెళ్ళి బలి అర్పించి ఆ ప్రోక్షణ రక్తము వీళ్ళ మీద ప్రోక్షించడం వలన వీళ్ళందరికీ ఏమి కలుగుతుంది? వారి పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. ఇదే విధముగా సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్తాడు? పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి తమ పాపముల కొరకును అనేకుల పాపముల కొరకును ఆ బలి అర్పించి అతడు తిరిగి వస్తూ ఉంటాడు. ఇది యాజకుని యొక్క పని. ఎవరి పనమ్మా? యాజకుడి యొక్క పని. యాజకుడు ఏమి చేయాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా బలి అర్పించాలి, ఏ విధంగా చేయాలనేది ప్రతిదీ ఎవరికి చెప్తున్నాడు? మోసే ఇశ్రాయేలు ప్రజలకును యాజకులకును చెప్తున్నాడు జాగ్రత్తగా. ఇప్పుడు వింటున్న వాళ్ళందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు. కొంతమంది మాత్రము నిర్లక్ష్యం చేస్తున్నారు. కొంతమంది మాత్రము నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎలాగంటే మీకు అర్థం కావడానికి బైబిల్ గ్రంథంలో నుంచి మీ అందరి కోసం ఒకసారి చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి లేవికాండము 16వ అధ్యాయం బాగా వినండి. లేవికాండము 16వ అధ్యాయం 16వ అధ్యాయం 12వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. యెహోవా సన్నిధినున్న ధూప పీఠము మీద నుండి ధూపార్తడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని
అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండినట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు ఈ మాట? మోసే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి యాజకులకు చెప్తున్నాడు. బాగా వినండి. మోసే ఇశ్రాయేలు ప్రజలకు యాజకులకు చెప్తున్నాడు, ఇదిగో పరిశుద్ధ అడ్డతెర అనేది కదా, అడ్డతెర లోపలికి అందరూ వెళ్ళకూడదు, కేవలం కొందరు మాత్రమే వెళ్ళాలి. వాళ్ళే ప్రధాన యాజకులై ఉన్నారు. ఆ ప్రధాన యాజకులు జాగ్రత్త కలిగి జీవించాలి అని చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇక్కడ మనకి ఏం గుర్తొస్తుందంటే చూడండి, ధూపపీఠము మీద నుండి ధూపార్తడి నింపుడు అని రాయబడింది. ఏంటిదంటే అది ధూపపీఠం. ధూపపీఠం అంటే నిర్గమకాండంలోనికి వస్తారండి. నిర్గమకాండం జాగ్రత్తగా చూద్దాం, కొంత సమయం జాగ్రత్తగా అంటాం. నిర్గమకాండము 30వ అధ్యాయము తీసిన తర్వాత 1 నుంచి నిదానంగా చదువుకుంటూ వద్దాం. మరియు నేను చదువుతాను, మీరు అందరూ వినండి. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. దాని పొడవు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను. దాని పై భాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలను. దాని జవకు దిగువన దానికి 2 బంగారు ఉంగరములు చేయవలను. దాని 2 పక్కల యందలి దాని 2 మూలల మీది వాటిని ఉంచవలను. అవి దాని మోత కర్రలకు స్థలములు. ఆ మోత కర్రలు తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను. సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయువలెను. అతడు ప్రతిమలను చక్కపరుచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రతిమలను వెలిగించినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిన నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. ఇక్కడ ధూపపీఠము తయారు చేసే విధానం చెప్తున్నాడు. దేనితో తయారు చేయాలంటున్నాడంటే తుమ్మకర్రతో తయారు చేయాలి. పొడగెంత, వెడల్పు ఎంత, ఎత్తు ఎంత అని చెప్పి దానిని జాగ్రత్తగా చేస్తూ ప్రతి దినము ఉదయకాలమున ధూపమును వెలిగించేటప్పుడు, సాయంకాలమున ధూపమును వెలిగించేటప్పుడు దానిలో పరిమళ ద్రవ్యము కలిసినటువంటి ధూపము వేయాలి అని చెప్తున్నారు. ఎవరు వేయాలంట? అహరోను. ఈ రోజులలో మీకు అందరికీ అర్థమవుతుందో కావటం లేదో కానీ ఈ రోజులలో చాలా మంది జీవితాలలో వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి ఆరాధనలో వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే, ఇదిగో మనము ఏర్పరచుకున్నటువంటి యొక్క దేవుని గది కానీ, దేవుని మందిరము కానీ, దేవుని ఆలయంలో ధూపము ఆరిపోకూడదు అంటారు. ఆ ధూపం ఆరిపోకూడదని ఎక్కడ చెప్పబడింది? పాత నిబంధన ధర్మశాస్త్రంలోనే ఈ రోజు అందరూ కాపీ కొట్టి మాట్లాడుకుంటున్నారు. ధూపం ఆరిపోకూడదు. ఉదయకాలంలో ధూపం వేయాలి, సాయంకాలంలో ధూపం వేయాలి. ఆ ధూపం ఆరిపోయిందంటే దేవుడి శాపం వాడి మీదకి వస్తుంది అనమాట. ఇలా పనిది. అందుకని ఈ ధూపాన్ని అతడు ఏం చేస్తున్నాడంటే ఎక్కడ ఉంచాలంట? శాస్త్రము కలిగినటువంటి వాటి మీద ఉంచి అక్కడికి వెళ్ళి ఈ ధూపమును అర్పించినప్పుడు ఈ ధూపము నుంచి వచ్చేటువంటి పొగ ఆ దేవుని యొక్క మందసం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు వారిని మనవి ఆలపిస్తాడన్నట్టుగా ఇక్కడ మనకు జాగ్రత్తగా రాయబడుతూ ఉన్నది.
అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా ఈ ధూపమును దీనిని అర్పించినప్పుడు, దీనిని చేసేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండాలనేది నిర్గమకాండం, లేవికాండం కోసం వద్దాం. జాగ్రత్త, మీరు బాగా గమనించండి. లేవికాండం 10వ అధ్యాయం జాగ్రత్త చూడండి. 10వ అధ్యాయం 8వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండమ్మా. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్ష రసమునే కాని మద్యమునే కాని తాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోసే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరముల వరకు నిత్యమైన కట్టడ. ఎవరికి చెప్తున్నాడు? అహరోనుకు అతని సంతతి వాళ్ళకి ఏమని చెప్తున్నారంటే, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు, ఎక్కడికంటమ్మా? ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు ఎవరు కూడా ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. త్రాగితే ఏమవుతారంట? చచ్చిపోతారని చెప్తున్నా. ఈ రోజులలో మనం ఏం చెప్తున్నామంటే, తాగి మందిరాలకు పోతారు, తాగి గుడిలోకి పోతారు. దేవుడు అనేవాడు ఉంటే చంపేయాలి కదా. దేవుడు అనేవాడు ఉంటే పాపం చేసి వచ్చినాడు, పాపం చేసి వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు, పాపం చేసి వచ్చి పాట పాడుతున్నాడు, పాపం చేసి వచ్చి వాక్యం ప్రార్థన చేస్తున్నాడు, పాపం చేసి వచ్చి వాక్యం చెప్తున్నాడు. నిజముగా దేవుడు అనేవాడు ఉంటే చంపేయొచ్చు కదా. చంపేశాడు. చంపేయలేదన్నట్ల. ఎప్పటి వరకు చంపేశాడు? యేసు ప్రభువారు రాకముందు వరకు పాపం చేసిన ప్రతి వాణ్ణి కఠినంగా క్షమాపణ లేకుండా, దయ లేకుండా, జాలి లేకుండా ఎక్కడ చేసిన వాడిని అక్కడే దేవుని మందిరంలో నేను నరికేశాడు అంతే. కానీ ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? ఈరోజు మీరు తెలుసుకుంటారని. కాబట్టి బాగా గురించి ఆలోచించండి. ధూపాన్ని అర్పించేటువంటి పద్ధతులు ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి యాజకులకు చెప్తున్నారు. ఎందుకంటున్నారంటే, యాజకులైనటువంటి మీరు ఏం చేయాలంటే ఏం చేసేవాళ్ళంట? అక్కడ ఏం రాయబడింది? అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని, ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోసే చేత ఇశ్రాయేలీయులకు కల్పించినటువంటి ఆజ్ఞలను, సమస్త విధులను మీరు వారికి బోధించుటకును దేవుడు మిమ్మల్ని పెట్టుకున్నాడు. ఎందుకంటే యాజకులు దేనికోసం వచ్చారంటే, అప్పటి నుంచే దేవుని వాక్యాన్ని బోధించడానికి ఏర్పరచుకున్నాడు, దేవుని మాటలు చెప్పడానికి ఏర్పరచుకున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? పటిష్టమైన దానిలో నుంచి ఏమంటున్నాడు చూడండి, ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, ఎవరినైతే దేవుడు ప్రతిష్ఠించాడో దానిని లోక సంబంధమైన దానిలో నుంచి వేరు చేయాలి. ఇంకా అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరుపరచాలి. ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఎవరు పవిత్రులో ఎవరు అపవిత్రులో వేరు చేయటానికి దేవుడు పిలుచుకున్నాడు యాజకులను ఆ రోజులలో. ఇంత ప్రత్యేకమైన పదవి కలిగిన నీవు, ఇంత ప్రత్యేకమైన అర్హత కలిగిన నీవు, ఇంత ఉన్నతమైన స్థానం కలిగిన నీవు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాడు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు అందరూ భయపడ్డారు, కానీ అహరోను కుమారులకు భయం లేదు. ఎందుకు లేదంట? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు లేదంట? బాగా ఆలోచించండి. ఎందుకు లేదు అహరోను కుమారులకు భయము? ఏందమ్మా? వాళ్ళు ఊరంట నాదాబు, అబీహీలు, వీళ్ళకి భయం లేదు. ఎందుకు లేదు? అసలు ఎందుకు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు భయం లేకుండా ఉన్నారు? వీళ్ళు ఎవరు? యాజకులే కదా, వీళ్ళు ప్రతిష్ఠింపబడిన వాళ్ళే కదా, వీళ్ళు ప్రత్యేకమైన యాజకులే కదా. మరి వీళ్ళకి ఎందుకు భయం లేదు? 2 నిమిషాలు ఆలోచించండి, చెప్పండి. మీకు అర్థమైంది చెప్పండి. ఎందుకు వీళ్ళకి భయం లేదు? ఎందుకు లేదమ్మా? ఎందుకు లేదు అనుకుంటున్నారు? చెప్పండి. నిన్న అంబాపురం ప్రాంతంలో మనకు ఒక వాక్యం చెప్పాను, వచ్చిన వాళ్ళకి గుర్తుండొచ్చు లేవచ్చు. ఇక్కడ మోసేని ఎవరు ఎదిరించారని చెప్పాను?
తన సహోదరులు ఎవరు? అహరోను, మిరియాము. ఎందుకు ఎదిరించారంటే వాళ్ళు వాళ్ళ మీద ఒక హోదాను కోరుకున్నారు, ఒక అతిశయోక్తి కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకుందాం, అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహీలు ఎందుకు వినలేదు, ఎందుకు వాళ్ళు లెక్క చేయలేదు? ఆలోచించండి. యాజకులమై అతిశయించి మర్చిపోయారా? అదే ఎందుకు అసలు అన్యాయాన్ని ఎందుకు తెచ్చారు? ఇక్కడ ఏం చెప్పారు? ఎవరైనా ద్రాక్షారసమైనను మద్యమనైనను తాగి లోపలికి వస్తే, ఎవరైనా అపవిత్రమైన దానిని తీసుకొని లోపలికి వస్తే దేవుడు అక్కడే మిమ్మల్ని చంపేస్తాడని చెప్పాడు. ఇంత గట్టిగా, ఇంత కఠినంగా, ఇంత ఖచ్చితంగా చెప్పినా కూడా వాళ్ళు ఎందుకు వినలేదు? లెక్కలేక. ఇంకా దేవుడి మాట అంటే విలువ లేక. ఇంకా నిజంగా చెప్తున్నాను బాగానండి, మన యొక్క బాబాయే కదా ఏమవుతుందే, మన ఇంట్లో వాళ్ళు మన మాట లెక్క చెయ్యరు. దేవుడి యొక్క సేవకుడు చెబితే తన కుమారుడు వినరు. ఎందుకంటే మా నాన్న ఎంటాడు మాకు తెలియదా, మా అమ్మ ఎంటాడు నాకు తెలియదా, వీళ్ళేది నాకు చెప్పేది వినరు. దేవుడే వాళ్ళ చేత చెప్పిస్తున్నా ఈయన వినటం లేదు. ఈరోజు చూడండి, బయట మీరు విన్నంతగా నాకు సంబంధించిన నేను చెబితే వినరు. ఎందుకంటే మాకు తెలుసులే, మాకేందిలే, లెక్కలేని తనం, అహంకారం, మా కొరకు రాత్రి మగులు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే మమ్మల్ని ఏం చేయలేదు దేవుడని ఒక లెక్కలేని తనం వచ్చేసింది నాదాబు, అబీహీలో. అందుకు వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు చేసిన తప్పేంది చెప్పండి? వాళ్ళు ఏ తప్పు చేశారు? పెద్ద తప్పు చేశారు అనుకుంటున్నారు. వాళ్ళు ఏ తప్పు చేశారంట? నిర్గమకాండము 30వ అధ్యాయము జాగ్రత్తగా చూడాలి, చాలా జాగ్రత్తగా చూడాలి. ఈరోజు చాలా సార్లు మనం అర్థం చేసుకోవాల్సింది. నిర్గమకాండము 30వ అధ్యాయము తీసారమ్మా, 34 నుంచి జాగ్రత్తగా చదువుతాను. నేను చదువుతాను, మీరు చదివితే పొదుగుతుంది మళ్ళా. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంచి గోపి చందనము గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణి సమభాగాలుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్యం మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్ష గుడారములోనికి సాక్ష్యపు మందసం ఎదుట దానిని ఉంచవలను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేలము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్టమైనదిగా ఎంచవలను. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మీరు పరిమళ ధూప ద్రవ్యమును చేయాలి. ఎలా చేయాలంటే దానికి ఒక పద్ధతి చెప్పాడు, దానికి ఒక లెక్క చెప్పాడు, దానికి ఇలా చెప్పాడు. ప్రతిదీ సమభాగాలుగా తీసుకోవాలి. తీసుకున్న ప్రతి దాన్ని చూర్ణం చేయాలి. ఆ చూర్ణం చేసినటువంటి దాన్ని తీసుకొని వచ్చి ఏ నిప్పులు తీసుకురావాలి? ఏ నిప్పులు అని చెప్పాను ఇందాక? అహరోను ఎలాగైతే ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ధూప ద్రవ్యమును వెలిగిస్తుంటాడు చూడు, ధూపమును వెలిగించేటప్పుడు అక్కడ కొన్ని నిప్పు కడుపులు చేశాడు చూడు, ఆ నిప్పులే తీసుకురావాలి. నీకు బుద్ధి పుట్టి నేను ఏ నిప్పులు అంటే ఆ నిప్పులు తీసుకురాకూడదు. ఆ నిప్పులు మందిరంలో ఉన్న నిప్పులు తీసుకొని వచ్చి ఆ నిప్పుల మీద ఈ పరిమళ ధూప ద్రవ్యం చూడు, ఈ చూర్ణం ఉంది చూడు, ఇది కలిపినప్పుడు ఈ యొక్క సంబరాన్ని ఇదంతా కలవగానే ఆ పొగ ఆవిరి దేవునికి పరిశుద్ధము అన్నాడు. అయితే ఈ లెక్క ఏమి లేదు వీళ్ళకు, ఈ పద్ధతి ఏమి లేదు వీళ్ళకు. ఏమవుతులే, మా నాన్న యాజకుడు కదా, మేము యాజకుడు కదా, చేస్తే ఎవరేం చేస్తారని లెక్క లేకుండా అన్యాయం తెలుసుకోకపోతే దేవుని కోపం వాళ్ళ మీద మండుకున్నది. అర్థమవుతుందా? నువ్వు ఎవరివైనా పర్వాలేదు. అందుకే మీకు చాలా మాటలు చెప్తున్నాను, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఎవరికి సంబంధం కాదు, అందరూ దేవుని దృష్టిలో ఒకటిగానే చూడాలి. నేను ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఈ సహోదరి ఎలా ఉంటుందో నువ్వు కూడా అలాగనే వినాలి. ఈ సహోదరి ఎలా ఉంటుందో ఈ సహోదరు కూడా అలాగే వినాలి. నేను చేయకపోతే నాకు లెక్కలేని తనం ఉంటది కదంటే, దేవుడు శిక్షించేటప్పుడు తారతమ్యాలు చూడడు, ఎవరినైనా ఒకేలాగా శిక్షిస్తాడు.
వీళ్ళు లెక్క లేకుండా చేశారు. ఏమంటున్నాడు? మీరు మీ నిమిత్తమే దీన్ని చేసుకోనకూడదు. వీళ్ళు వాళ్ళ కోసం చేసుకున్నారు. ఏమవుతుందిలే, ఎవరు పోతారులే ఆ ధూపద్రవ్యం చేసుకురావడానికి, ఇవన్నీ సమభాగాలకు ఎవరు కలుపుతారులే, వీటన్నిటితో మాకేం పని, ఉన్నది కదా తీసుకొచ్చి వేస్తామన్నారు. వేస్తే నిన్ను ఎవరు అడగరు. ఇక్కడ ఎవరన్నా అడుగుతారమ్మా? అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా అడుగుతారు అహరోను యొక్క కుమారులను? ఎందుకు అడగరు? ఆ యాజకులు అడిగితే మాకెందుకులే, వాళ్ళని అడిగితే మాకేమన్నా అవుద్దేమని ఎవరు అడగలేదు. కానీ దేవుడు చూస్తూ ఊరకుండడు. దేవుడు చూస్తూ ఊరకుండేవాడు కాదు. ఇష్టం వచ్చినట్టు తప్పులు చేస్తూ, ఇష్టం వచ్చినట్టు పాపములు చేస్తూ, ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా తిరుగుతూ, నేను చేస్తున్నాను ఎవరు చూడట్లేదులే, నేను లెక్క లేకుండా ఉన్నాను, నన్ను అనేవాడు ఎవరు లేదని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఇక్కడ అహరోను కుమారునికే లెక్క లేకుండా పోయిందమ్మా. అహరోనుకు మిర్యాముకే లెక్కలేదు. దేవుడు ఏమన్నా చూస్తూ ఊరుకున్నాడు? ఆ రోజులలో ఆ యొక్క దేవుని సన్నిధి నుండి ఆ యొక్క అగ్ని వచ్చి వాళ్ళని అక్కడే తగలబెట్టేసింది. అప్పుడు అందరూ కూడా ఏడుస్తుంటే మోసే అన్నాడు, వాళ్ళ కోసం ఏడవద్దాం, ఏడవండి, మీరేమి గుండెలు పగలగొట్టుకొని ఏడవలసిన పనిలా, లేక లేక ఉన్నటువంటి కుమారుడు, పెళ్లిడికి వచ్చిన కుమారుడు పోయాడే, ఏడవలసిన పనిలా, నెత్తి విరయబోసుకొని వాళ్ళ కొరకు రాత్రి పగలు దుఃఖపడాల్సిన పనిలా. ఎందుకంటే వాళ్ళకు హృదయము గర్వించి, వాళ్ళ హృదయము కొవ్వి వాళ్ళు పాపం చేశారు కనుక దేవుడు వాళ్ళను తగలబెట్టాడు. వాళ్ళ కోసం మీరెందుకు రాత్రి పగలు ఏడుతారని చెప్తున్నాడు అక్కడ మోసే. అంత అవసరం లేదు. పాపం చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. వాడు ఎవరైనా పర్వాలేదు. వాడి కొరకు రాత్రి పగలు మీరు ఉపవాసాలు ఉండాల్సిన పని లేదు. వాడి కొరకు మీరు అంగలార్చాల్సిన పని లేదు. తప్పు చేసిన వాడు ఎవరికైనా దేవుడు శిక్ష వేయాల్సిందే. వాడు అహరోను కుమారుడైనా పర్వాలేదు, దేనికి పనికిరాని చివరిలో ఉన్నటువంటి బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి ఒక విశ్వాస అయినా పర్వాలేదు, ఎవరు తప్పు చేసిన వాడిని శిక్షించాల్సిందే. అందుకని ఇక్కడ అహరోను కుమారులు ఏం చేశారంటే అగ్ని అర్పించే సమయానికి, ధూపం వేసే సమయంలోకి వచ్చిన తర్వాత సమయం అయిపోతుంది, అయ్యో తొందరగా వచ్చేద్దామని ఆ ధూపముని వేయడానికి వేరే నిప్పులు తీసుకొచ్చారు. అది కదా లేవికాండంలో రాయబడింది. నేను చూడండి, 10:1-2 లేవికాండంలో చూడండి, అక్కడ మళ్ళా చూడండి కావాలంటే. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని అంటే, వేరే అగ్ని అంటే బయట నుంచి వీళ్ళు సొంతగా తయారు చేసుకొని నిప్పులు తీసుకొచ్చారు. అంటే మీరు సొంతగా తయారు చేసుకోవాలా? అంటే ఇదంతా క్రమము పద్ధతి గురించి మీకేనా? వాడకలేదా? ఈ పద్ధతి అంతా మీకు లేదా? నాకేనా? నేను ఒక్కడి కూర్చొని ప్రార్థన చేస్తుంటే, మీరు ప్రార్థన చేస్తుంటే నేను లేసి అట్టి తిరుగుతున్నానంటే నన్నేం శిక్షించడా దేవుడు? నీవెంతో నేనంతే, నీకెంతో నాకంతే. ఇక్కడ ధూపం అనే దానికి అర్థమైంది. ఈ రోజు మీకు బయటికి వచ్చినప్పుడు అప్పుడు మీకు అంతా అర్థమైపోద్ది. ఎందుకంటే ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి, అన్యాగ్ని అర్పించారు. ఎందుకంటే చూడండి, అదే లేవికాండము 16:12 మనం ఒకసారి చదివారు చూడండి. 16:12 ఒకసారి చూద్దాం. యెహోవా సన్నిధినున్న ధూప పీఠం మీద నుండి ధూపార్తుడి నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని, ఏ నిప్పులు తీసుకురావాలి? ఏ నిప్పులు? ధూప పీఠము మీదనున్న, ధూప పీఠం మీద ఏమున్నాయి? నిప్పులు ఉన్నాయి. ఈ ధూప పీఠాన్ని వెలిగించేది ఎవరు? ఎప్పుడు? అహరోను. ఉదయకాలం వెలిగిస్తాడు, సాయంకాలం వెలిగిస్తాడు. ఉదయకాలం సాయంకాలం వెలిగించకుండా రాకూడదు, ప్రతిరోజు వెలిగించాలి. కావాలంటే చూడండి, కొన్ని పద్ధతులు కానీ కొన్ని పరిస్థితులు మీరు చూసినప్పుడు, ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నప్పుడు హారతి అంటారు మన భాషలో. ఈ హారతి ఇచ్చేటప్పుడు వీళ్ళు సొంతంగా వెలిగించి తేకూడదు. లోపల ఒక ధూపం ఉంటుంది, ఆ ధూపాన్ని వెలిగించి అది తీసుకొచ్చి వీళ్ళకి హారతి ఇస్తారన్నమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ ధర్మశాస్త్రం. ఈ రోజు ధర్మశాస్త్రాన్ని ఒప్పుకుంటున్నారు కానీ యేసు ప్రభువుని ఒప్పుకోవట్లేదు లోకం. ఏదో మాకు ఉంది కదా, మేము అక్కడ ఆరతి చేయకుండా, అక్కడ దీపారాధన చేయకుండా మామూలు తీసుకొస్తాము, ఆరతిస్తామంటే ఒప్పుకుంటారా? అక్కడ చేయాలి. ఎందుకంటే దానికి అక్కడ వాల్యూ ఉంది. అది బైబిల్ గ్రంథంలో రాయబడింది. అది ఎవరు అర్పించాలి? కేవలము ఇప్పుడు మన లెక్క ప్రకారం చెప్పాలంటే అప్పుడు యాజకులు, ఇప్పుడు ఈ లోకం చెప్పినట్టుగా పూజారులు మాత్రమే చేస్తారు. ఎవరు చేయరు.
దీనికి ఒక పద్ధతి, ఒక క్రమం ఉంది. ఈ క్రమం ప్రారంభం నుంచి నేటి వరకు వస్తూనే ఉన్నది. కానీ ఈ యొక్క అహరోను కుమారులకు లెక్కలేని తనం వచ్చేసి హృదయం గర్వించి లెక్కలేని తనంతో మాదే కదా ఎవరేం చేస్తారని ఇష్టం వచ్చినట్లు చేశారు. చూస్తూ చూస్తూ మనుషులు ఊరకున్నారు, కానీ దేవుడైతే ఊరకున్నాడు. మనుషులైతే ఊరకుంటారు, దేవుడు ఊరకున్నాడు. ఎందుకంటే మీ అందరికీ కూడా ఏలీ కుమారులు ఉన్నారు తెలుసు కదా. ఏలీ కుమారులు ఉన్నారు తెలుసు కదా. ఎవరు? హోప్ని, ఫీనెహాసు. వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంట, దేవుని మందిరములో ప్రజలు బలులు అర్పించడానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు పెత్తనం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు పెత్తనం చేస్తున్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు, బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటున్నారు. ఏంటి ఇలా చేస్తున్నారంటే ఇది మా పద్ధతి అంటే మనుషులు దూషించుకుంటున్నారు, మనుషులు బాధపడుతున్నారు, మనుషులు ఏడుస్తున్నారు. ఎవరు కూడా ఎవరికి చెప్పటం లేదు. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు. హోప్ని, ఫీనెహాసు ఇద్దరిని చంపేశాడు. హోప్ని, ఫీనెహాసు ఇద్దరిని చంపేశాడు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఏలీ కుమారులతో పెరిగినటువంటి ఆయన ఉన్నాడు. ఆయన పేరేం పేరు? సమూయేలు. సమూయేలు గొప్పవాడయ్యాడు, దేవుడి ప్రవక్తలలో ఒకటిగా ఎదిగాడు, రాజును అభిషేకించేటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే ఏలీ చెప్పిన మాటలు ఎవరు వింటున్నారమ్మా శ్రద్ధగా? సమూయేలు అంటున్నాడు, కానీ ఏలీ కుమారులు ఏనటం లేదు. ఎందుకు వినటం లేదు? ఏలీ చెప్పిన మాటలు సమూయేలు వింటున్నాడు, కానీ ఏలీ కుమారులు ఎందుకు వినటం లేదు? ఎందుకు వినటం లేదంటే ఏందిలే ఇదేది లెక్కలేంతనం, ఏమవుద్దులే. అందుకని మీకు తెలుసో తెలియదు, కొంతమంది పిల్లలను చదివించేటప్పుడు టీచర్స్ ఉంటారు. టీచర్స్ తెలుసు కదా, బడి చెప్పేటువంటి టీచర్లు ఉంటారు. ఈ టీచర్లు వాళ్ళ పిల్లలను వాళ్ళ దగ్గర అసలు చదివేది. వేరే స్కూల్లో లేస్తారు, మీ దగ్గర చదివించుకోవచ్చు అంటే మా దగ్గర ఉంటే మా అమ్మను చూసి వాళ్ళు గారాబం చేసి వాళ్ళకి చదివే రాదు. అందుకని ఇప్పుడు సమూయేలు యొక్క తల్లి అయినటువంటి హన్న సమూయేలుని తీసుకెళ్లి ఎవరి దగ్గర పెంచింది? ఏలీ దగ్గర పెంచింది. కానీ ఏలీ కుమారులను మాత్రము ఏలీ తన దగ్గరే పెంచుకున్నాడు. బాగు చేసుకున్నాడా? లెక్కలేని తనం వచ్చేసింది. గారాబం. ఒక గంట తోడు ఎక్కువ చదివింటారు అనుకోండి, అయ్యో కళ్ళు నొప్పులు లేస్తాయి, ఇంకా పండుకోలే, ఏం చదువుతుండే అంటారు. అదే పక్కనోడి దగ్గర పోతే 11 దాకా చదవాలంటారు. నీ పిల్లవాడు ఒక గంట తోడు ఏడుతున్నాడు అనుకో, అయ్యో ఏడుస్తున్నాడే, వీడికి ఇంకా ఎక్కువ తోడు ఏడితే బాగున్నదే, వెళ్ళిపోతారా మన ఇంటికి తీసుకొచ్చుకుంటాం. అదే టీచర్ అయితే ఏడ్చినంత కాలం ఏడ్చి వాడి యొక్క నోరు మూసుకొని కూర్చుంటాడు అన్నది. నీది అతి ప్రేమ, బాగు చేసే ప్రేమ కాదు, చెడగొట్టే ప్రేమ. అహరోను కుమారులను కూడా అహరోను చెప్పిన మాటలు వినకపోవడానికి కారణం ఏంటంటే అహరోనికి ఎక్కడో శరీర సంబంధమైన ప్రేమ ఉన్నది. అందరూ మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయమన్నప్పుడు అయ్యో చిన్నపిల్లలు మీరేం చేస్తారే, మీరు పండుకొని నిద్రపోమని చెప్పుకుంటాడేమో. అంతే కదా, అంతే ప్రేమ కదా. అయ్యో పిల్లలు నిద్రపోతాను తీసుకెళ్ళి బయట పండేస్తామని పండేసి ఉంటాడేమో. కానీ ఏలీ మాత్రం సమూయేలు మాత్రం పోయి పడుకోమని చెబుతాడా? ఎందుకు చెప్పడు? దేవుడి కోసం మరి వాళ్ళ బిడ్డ దేవుడి కోసం పెరగద్దా? అంటే ప్రేమ ఎక్కడో తెలియని ఒక ప్రేమ. అందుకే శరీర సంబంధమైన ప్రేమలు ఇక్కడ పని చేస్తే దేవుడి ప్రేమ మీలో పలకదని చెప్పేశాడు. అందుకని సమూయేలు కూడా కుమారులు పుట్టారు తెలుసా. సమూయేలు కుమారులు కూడా మళ్ళా ఏం చేశారు? న్యాయాధిపతులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా లంచాలు తీసుకోవడానికి ప్రారంభించారు. సమూయేలు బాగా పెరిగారు, కుమారుని ఎందుకు పెంచలేకపోయారంటే అందుకని చాలా సార్లు మీకు చెప్తుంటాము, చాలా విషయాలు చెప్తుంటాను. మీ పిల్లలను మీరు గట్టిగా గద్దించలేరు, మీ పిల్లలు మీరు కండిషన్లో పెట్టలేరు. మీ పిల్లలు ఏడిస్తే మీకు ఎక్కడ లేని ఒక బాధ వచ్చేస్తుంది. మీ పిల్లలు బాధపడితే మీకు ఎక్కడ లేని ఒక విధమైనది వచ్చేస్తుంది. అయ్యో బాధపడుతున్నారని మీరు అనుకుంటారు, కానీ పక్కకు పంపించిన తర్వాత వాళ్ళు బాధపడుతుంటే మీరు చూడరు. కాబట్టి బాగా లేదు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే అహరోను యొక్క కుమారుడు మోసే ఆజ్ఞలు చెప్తున్నప్పుడు, మోసే ఈ కండిషన్ చెప్తున్నప్పుడు లెక్క లేకుండా తిరుగుంటారు బయట. మీరు ఎప్పుడైనా చూస్తుంటారుగా, ఎక్కడికైనా ప్రేయర్ కూర్చుంటారు కదా, వాక్యం చెప్తున్నప్పుడు అందరూ కూర్చుంటారు, కానీ సేవకులు ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం కూర్చోరు. ఎందుకు కూర్చోరు? వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే మా దేవుడి కదా, ఎవరు చెప్పారు? దేవుడు లెక్కలేంతనం, అహంకారం, అన్ని ఆజ్ఞలు వాళ్ళ మాట కండిషన్ ఉంటాయి, మా పంట అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా?
నిన్ను కూడా ప్రారంభంలో నిన్నే పాడు చేస్తున్నాను. ఇప్పుడు అహరోను కుమారులు అన్యాన్ని తీసుకెళ్ళి అర్పిస్తున్నారు. దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని. ఎందుకు వేరొక అగ్ని తీసుకొచ్చారంటే దేవుడి ఆజ్ఞ వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిసిన లెక్కలేంతమేమో తెలియదు. కానీ అహరోను మాత్రము, మోసే మాత్రం ఏం చేస్తున్నాడు? అహరోను ప్రతిరోజు ఉదయాన్నే లేస్తాడు. ఉదయాన్నే లేచిన వెంటనే ఆ యొక్క ధూపార్తి దగ్గరికి వెళ్ళి ధూపం వెలిగిస్తుంటాడు. సాయంకాలం మళ్ళా వెళ్ళి వెలిగిస్తున్నప్పుడు ఈ పిల్లలు నవ్వుకుంటుంటాడు. ఏంది మా నాన్న పిచ్చులేసిన పొద్దున సాయంకాలం వెళ్ళి ఏంది అక్కడ వెళ్ళి వెలిగితే ఏమన్నా భక్తి వస్తుందా? ఇలా ఉంటే ఈ రోజుల్లో సమాజంలో చల్లలేమని చెప్తారు. వీళ్ళు చెప్తుంటారు, వీళ్ళకి వచ్చి అర్థం కాలేదు. నీ కడుపున పుట్టిన బిడ్డలు నీకు చెప్పే స్థితికి వచ్చారంటే అర్థం ఏమిటి తెలుసా? వాళ్ళు చెడిపోయారని అర్థం. వాళ్ళు చెడిపోయారు కాబట్టి నీకు చెప్పే స్థితిలో ఉన్నాడు. ఎందుకు చెప్తున్నారంటే నువ్వు మంచిగా బతుకుతున్నా నీకు చెప్తున్నానంటే అర్థమైంది. అహరోను ఏమన్నా తాగుపోతాడా? అహరోను ఏమన్నా పనికిరానుడా? అహరోను ఏమన్నా హత్యలు మానభంగాలు చేసేటువంటి వాడా? కాదు. మరి అహరోను మాట ఎందుకు వెళ్ళలేకపోయారంటే ఏమీ కాదులే. కానీ అహరోను చూస్తూ ఊరకుంటారు, కానీ దేవుడు మాత్రం చూస్తూ ఊరకుండడు. వెంటనే వాళ్ళు అన్యాగ్ని తీసుకెళ్ళి అక్కడ అగ్ని అర్పిస్తూ ఉండగా, అగ్ని అర్పిస్తున్నప్పుడు ఆ ధూపము వాళ్ళు వేసేటప్పుడు దేవుడి సన్నిధి నుంచి ఏమొచ్చిందంట? అగ్ని వచ్చి వాళ్ళని కాల్చేసింది. దేవుడి సన్నిధిలో నుంచి వచ్చింది అగ్ని. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఈరోజు సమాజంలో దేవుని గురించి తెలియదు. దేవుని యొక్క ఉద్దేశాలు సమాజానికి అర్థం కావటం లేదు. ఎందుకు అర్థం కావటం అంటే ఈ గాలికి అంటే నీకు అర్థం కావట్లేదు. ఈ గాలికి సంఘం అంతా కూడా ఈ యొక్క అహరోను కుమారుల్ని చూపెడుతున్నారు, కానీ వాళ్ళను చూసి నువ్వు పాడుకోకపోకుండా నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకునే పద్ధతిలో ఉన్నాము. ఇప్పుడు అహరోను కుమారులను చూస్తే ఏమవుతుంది? ఏమీ రాదు. వాళ్ళు చేసే దానికి దేవుడు వాళ్ళకి తగిన శిక్ష ఇస్తాడు. కానీ నేను యథార్థంగా నీతిగా ఉంటే దేవుడు నన్ను గొప్ప చేస్తాడని ఆలోచన ఉందా? ఈడే బాగలేదు మేమే బాగుంటాము, ఈడే కరెక్ట్ లేడు మేము అంటుంటాము. వాటితో నీకేం పని నాకు అర్థం కాదా? ఎవరికి ఏది ఎప్పుడు ఇయ్యాలో ఆయన దగ్గర తెలుసు. ఆయనకు ఉన్నది అన్ని అన్నీ. ఎప్పుడు ఎవరికి ఏ బహుమానం ఇవ్వాలో ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి ఇక్కడ అదే జరిగింది. అహరోను కుమారులను అగ్ని వచ్చి కాల్చేసిన తర్వాత వాళ్ళు చనిపోయారు. అయితే ఎందుకు ఇలా జరిగిందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలోకి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక తీశారమ్మా? 7వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఇరవై 24, 25 వచనాలు జాగ్రత్తగా చదువుకుంటూ వద్దాం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎవరా ప్రధాన యాజకుడు? అప్పుడైతే పాత నిబంధన కాలంలో పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. బాగా వినండి. పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. పరిశుద్ధ స్థలం దగ్గరికి యాజకులు వచ్చేవాళ్ళు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళేవారు? ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. పరిశుద్ధ స్థలానికి రోజు వచ్చేవాళ్ళు. అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరం ఒక్కసారి మాత్రమే వెళ్ళేవాడు. ఎందుకోసం వెళ్ళేవాడు? తన పాపముల కొరకును ప్రజలందరి పాపముల కొరకును వెళ్ళేసి అక్కడ బలర్పించి వచ్చేటువంటి వాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఇంకా కాకుండా ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక వ్యక్తి మనకు వచ్చాడు. ఇప్పుడు అహరోను ఎవరికి మధ్యవర్తిగా ఉన్నాడు? ఇశ్రాయేలీయులకు
దేవునికి మధ్యవర్తిగా ఉన్నారు అప్పుడు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ప్రార్థనలు కానీ వీళ్ళ యొక్క విజ్ఞాపనలు కానీ ఎవరికి అందించడానికి ఉన్నాడు? దేవుడికి అందించడానికి. ఎలా అందిస్తున్నాడు? ధూపార్తి చేత అందిస్తున్నాడు. ధూపార్తి చేత అందిస్తున్నాడు. ఆ ధూపం అర్పించేటప్పుడు ఆ పొగ దేవుడి మందిరంలోనికి వెళ్ళి ఆ మందసంలోనికి వెళ్ళిన తర్వాత ఇవి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలుగా ఆ విజ్ఞాపనలన్నీ తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు పాపములు చేయటం వలన వాళ్ళు చనిపోతూ ఉన్నాడు. కాబట్టి ఇక ఎన్నటికి ఈయన నిరంతరము ఉన్నవాడును మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన ద్వారా తన యొద్దకు వచ్చు వారికి విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించువాడు. నిరంతరము అంటే ఆ యాజకులు కొన్ని రోజులు ఉన్నారు, తర్వాత చనిపోతున్నారు. కాయనిక ఈయన చనిపోయేవాడు కాదు, నిరంతరము జీవించుచున్నాడు. ఎందుకోసమంట? మన కొరకు. ఏమంటున్నారు అక్కడ? విజ్ఞాపన చేయుటకు. ఎవరికి విజ్ఞాపన చేయుటకు? యేసు ప్రభు ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి కోసము నేనేం చేస్తున్నాడంట? విజ్ఞాపన. ఏమని విజ్ఞాపన చేయుచున్నాడు? మనము చేసే ప్రార్థనలు ఎవరి నామములో దేవుడికి చేస్తాము? యేసు ప్రభు వారి నామములో చేస్తాం. ఎప్పుడైతే మన ప్రార్థనలు యేసు ప్రభు వారి నామములో చేస్తామో యేసు ప్రభు వారు మన పక్షాన్ని ఏం చేస్తున్నాడంట? దేవునికి విజ్ఞాపన చేయించున్నాడు. ఇక యాజకుడు అవసరం లేదు, ప్రధాన యాజకుడు అవసరం లేదు, ఆయనే సమస్తమై వచ్చిన వాడు. ఈయన ఏమై ఉన్నాడంట? తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మొదటి తిమోతి 2:5. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అనుకున్నాను, చూడండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. మనకు దేవునికి మధ్యవర్తిగా ఒక్క ఆయన ఇచ్చాడు, ఆయనే క్రీస్తు యేసు. ఎందుకంటే బాగా గమనించి ఆలోచిద్దాము. బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాము. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో నుంచి 3వ వచనం జాగ్రత్త చదువుదాం. 2వ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలమును గుడారము ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. 2వ తెర అవతల ప్రధాన యాజకుడు 2వ తెర అవతలికి పోతాడు, కానీ 2వ తెర యువతల ఉండలేడు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి. ఎందుకంటే చూడండి 7వ వచనం చదవండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల ఆజ్ఞానుకృతముల కొరకును అర్పించబడును. దీనిని బట్టి మొదటి గుడారం యొక్క నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకుని సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు కాలము జరుగు వరకు విధింపబడి అన్నపానములతో నానా విధములైన ప్రక్షాళనలతో సంబంధించి శరీర ఆచారములు మాత్రమే. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈయన బతికినప్పటికీ ఈ ఎబ్రీలకు పత్రిక రాస్తున్నటువంటి మొదటి శతాబ్ద కాలంలో జరిగినప్పటికీ ఏమి జరిగిందంటే, అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రధాన యాజకుల చేత బలులు అర్పించుకుంటూ వెళ్ళిపోతున్నారంట. ఏమంటున్నాడంటే, ఇక వీటి వల్ల మనకు శుద్ధి కలగదు, మనందరి కొరకు ఆయన బలి అయిపోన్నాడు, ఇక బలితో పని లేదు, అవన్నీ ఆపేయంటే ఇవి చేస్తే బాగుండదంటే ఇవి కేవలము శరీర ఆచారములు మాత్రమే. ఏ ఆచారములంట? శరీర ఆచారములు మాత్రమే. కాబట్టి ఈ దినము వరకు కూడా యావత్ భూమి మీద ఉన్న మనుషులన్నీ ఇలాంటి అర్పణలు అర్పిస్తున్నారంటే దేనికి సంబంధించినవి? శరీరాలకు సంబంధించింది. ఆధ్యాత్మిక స్థితి కాదు వాళ్ళది. తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు? అర్పణ అర్పిస్తున్నారు. దేవుడు తీసుకుంటున్నారని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ దేవుడు అలాంటివి అంగీకరించే రోజులు పోయాయి. ఇప్పుడు అందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకంలోనికి
వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన కూడా ఏం చెప్పాడు? ఒక పద్ధతి, ఒక క్రమము, ఒక ప్రక్షాళన ఉన్నది మనుషులకు కూడా. ఇప్పుడు కూడా ఒక పద్ధతి, అది ఆ గుడారం అది ఇంకా అది నిజ స్వరూపం కాదు, ఇప్పుడు నిజ స్వరూపమైనది వచ్చి ఉన్నది. నిజ స్వరూపము కానిటువంటి దానిని ఆ మేలునే ఉదాహరణ చూసినప్పుడు ఇప్పుడు నిజమైనది వచ్చినప్పుడు ఎలా ఉందంట చూడండి. కొలస్సీలకు రాసిన పత్రికలో జనాలు మాట్లాడుతున్న పరిస్థితిని చెప్తున్నాను ఇక్కడ. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16 నుంచి నిదానంగా చదువుకుంటున్నారు, చాలా జాగ్రత్తగా చదువుకుంటారు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినమని వాటి విషయంలోనైనను మీకు తీర్పుని ఎవరికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు ఏమన్నాడు? ఇవన్నీ అమావాస్యలు కానీ, పండగలు కానీ, ఆచారాలు కానీ అప్పుడు వాళ్ళు చేశారు. వాళ్ళకేం పండగలు అంటే తెలుసు కదా, పెంతెకొస్తు పండగని, పొలియన రొట్టెల పండగని, గుడారాల పండగని, అవి వాళ్ళయి. ఇప్పుడు నిజ స్వరూపమైన క్రీస్తు వారు వచ్చారు, ఇక వాటితో సంబంధం లేదు. కానీ జనాలన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నారంటే శరీర సంబంధంగానే చేస్తున్నారు, వాటిని ఆధ్యాత్మిక సంబంధం కాదని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళకి పస్కా పండుగ వాళ్ళకున్నది, ఇప్పుడు మనకు కాదు, అది వదిలేసింది. పస్కా బలి పశువు అనేటువంటి క్రీస్తు వారు మన కొరకు వధించబడ్డాడు, అవసరం లేదు మనకు. గుడారాల పండుగ వాడు చేశారు, ఇక మనకు అవసరం లేదు, అది అయిపోయింది. అది నిజ స్వరూపం కాదు, అది ఇప్పుడు నిజ స్వరూపం వచ్చింది. అదేంటంటే చూడండి, రాయబడింది ఏమిటి? ఇవి రాబో వాటి యొక్క ఛాయయే గాని, ఛాయ అంటే నీడను చూసి భ్రమపడ్డాడు. ఇక మనిషి వచ్చినప్పుడు నీడతో పని ఏందమ్మా? ఇప్పుడు మనిషి వచ్చినప్పుడు నీడతో పని లేదు కదా. ఇప్పుడు నేనే వచ్చాను, ఈ పండగలలో వాటిలో మీరు ఎవరికి కూడా అవకాశం లేదు వాటిని చేసి. మళ్ళా ఇప్పుడు జనాలకు అవకాశం ఇస్తున్నారా లేదా? మీరు కూడా ఆచరిస్తున్నారు కదా, మీకు కూడా పండగలు ఉన్నాయి కదా, మీకు కూడా తిరణాలు ఉన్నాయి కదా, మీరు కూడా చేస్తున్నారు కదా, మీరు కూడా అమావాస ప్రార్థన అని, మీరు కూడా వెన్నెల పున్నమి ప్రార్థన అని చేస్తున్నారు కదని ఇప్పుడు అవకాశాలు లేని వాళ్ళు ఉన్నారా? అప్పుడు అంటారు కదా, మీ పండగ ఇప్పుడు మీరు బాగట్లేదని తిరణాలని అంటున్నారు. మనం ఏది అర్థం కాలేదు జనాలకు. అవకాశం ఇస్తున్నారు, తీర్పు తీర్చడానికి మీరే అవకాశం ఇచ్చారు. కానీ జనాలు ఏమనుకుంటున్నారంటే అడిగిపోతే మేము బాగుపడుతున్నాం అంటే. ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళకి బోధ? వీళ్ళకి వాక్యం ఎక్కదు. ఎందుకు ఎక్కదంటే అహరోను కుమారుడికి ఎక్కలేదు, వీళ్ళకు ఎక్కదు. వీళ్ళకి లెక్కలేనితనం. ఇక్కడ పోతే ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి, వీడికి పోతే ఈ సంవత్సరం డబ్బులు బాగా వస్తాయి. ఇది శరీర సంబంధమైనదే, ఆధ్యాత్మిక సంబంధమైన స్థితి కాదు. నేటి దినం వరకు వాళ్ళు జరిగిస్తున్నవన్నీ కూడా ఏమంటున్నాడు పౌలు గారు? శరీర ఆచారములై ఉన్నవి. నేను యేసు ప్రభువుని నమ్ముకోక ముందు నేను ఒక ప్రదేశానికి వెళ్తాను, ఆ ప్రదేశం ఏదైనా కానీ ఒక ప్రదేశానికి వెళ్తాను, ఆ ప్రదేశానికి వెళ్ళటం వల్ల నాకు మంచి జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం నేను వెళ్తాను. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రదేశం మారింది, కానీ నేను అలాగనే మళ్ళా దిక్కుకి వెళ్తున్నాను, ఎందుకంటే మంచి జరగాలని. ఇప్పుడు జనాలు ఇట్లాంటి వాటర్లో ఇరుక్కపోయిన వాళ్ళు 190 మంది లేరు. మీరు పరలోకం ఊరు చేస్తారంటే ఊరు చేరు, బైబిల్ చెప్తుంది ఊరు చేరు. అనేకులు ప్రవేశింప చూస్తున్నారు కానీ వారి వలన కాదు. పరలోకం రోజు రోజుకి ఏమవుతుందంట? కుసించుకుపోతుంది, చిన్నదైపోతుంది. పాతాళం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. బైబిల్ మొదట మాట్లాడింది అనుకున్నావా? నిజ స్వరూపం వచ్చింది, ఇక ఛాయతో పనిది. నాకు అర్థం కాలేదు. నిజ స్వరూపం వచ్చింది, ఇక ఛాయతో పనిందమ్మా. నిజ స్వరూపం వచ్చినప్పుడు ఇక దాంతో ఓవలతో పనుందా? ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నావు, మనిషి వచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ మాట్లాడితే అట్లా చెప్పండి. ఇప్పుడు భార్య భర్త కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, అక్కడ ఆర్మీలు ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు గంటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనిషి వాడు ఇంటికి వచ్చిన తర్వాత ఈ రూమ్ లో ఆయన కూర్చుంటాడు, ఈ రూమ్ లో ఏం కూర్చొని రోజు మాట్లాడుతుంటే ఏమంటారు? ఇంకా మనిషి పక్కన ఇంకా ఫోన్ మాట్లాడుతున్నావు అంతే. అంటే వీళ్ళకు ఓడి పిచ్చిలో పడి మనిషిని కూడా పడుచుకోవాలా. కాబట్టి వీళ్ళు కూడా ఈ ఆచారాల పిచ్చిలో పడి యేసు ప్రభువుని మర్చిపోవాలి. పక్కన మనిషి ఉంటే మాట్లాడొచ్చుగా, ఈ ఫోన్తో మాట్లాడితేనే ఒక పోతున్న ఒక భ్రమలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటారంటే వచ్చిన భర్త, ఏనే ఉన్నానే ఫోన్ ఎందుకు చేస్తున్నావంటే ఫోన్ లో మాట్లాడు అలవాటు. అది మానుకోవా? నేను పక్కన ఉన్నా కూడా ఫోన్ లో ఉన్నా, నేను భ్రమలో ఉంటే అర్థమైంది. నేను వచ్చినా వేస్టే కదా, ఉపయోగం ఏముంది? నేను అది పోవడం మంచిది, ఎందుకంటే ఆడన్నా ఫోన్లో మాట్లాడుతాను, వేడన్నా ఫోన్లో మాట్లాడు, ఉపయోగం ఏముంది? అవునా కదా? యేసు ప్రభు అది అంటున్నాను, నేను వచ్చిన తర్వాత కూడా మరలా నాకు శరీర సంబంధమైన జాతంటే నేను వచ్చి ప్రయోజనం ఏంటి?
నేను రావటం వల్ల ఉపయోగం ఏమిటి? అందుకని ఈ విషయాలలో మీరు ఎదుటి వారికి ఏమి ఇవ్వద్దంట, తీర్పు తీర్చ అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు తీర్పు తీరుస్తున్నారా లేదా ఈ విషయాలని? ఒకవేళ నువ్వు ఏంటంటే ఆచారాలు ఆచరిస్తూ పద్ధతులు పట్టించుకుంటే తీర్పు తీరుస్తున్నావు లేదా? ఎందుకయ్యా ఏటైనా మానుకోవటం లేదంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, అహరోను కుమారులు ఏమనుకున్నారు చెప్పండి మీకు అర్థం కావటానికి. ఏమనుకున్నారు? నిప్పు ఏదైనా నిప్పే కదా, అది జువర్ణ ధూపాన్ని అందరూ చూడండి, ఆ యొక్క సాంబ్రాన్ని అంటారు చూడండి. ఈ యొక్క పరిమళ ద్రవ్య ధూపం అనేటువంటి సాంబ్రాన్ని ఏ సాంబ్రాన్ని వేసినా పొగొత్తది కదా రాదా? ఏ సాంబ్రాన్ని వేసిన పొగొత్తది, ఏ నిప్పుల మీద వేసిన వస్తుంది. మరి ఎందుకు దేవుడికి శిక్షిస్తున్నాడు? ఆయన చెప్పిన ప్రకారం చేయకపోతే శిక్ష. పొగొచ్చింది పర్లేదంటే నువ్వు యాడిగున్నా ప్రార్థన ఉంటుంది, యాడున్నా వాక్యం ఉంటుంది, యాడున్నా ఆరాధన ఉంటుంది, కానీ చెప్పిన పద్ధతి ప్రకారం చేయకపోతే నీకు కూడా శిక్ష తప్పదు. అందుకని ఏమంటున్నారు చూడండి అక్కడ, చదవండి 15 నుంచి. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది, అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఇక్కడ ఏమంటున్నాడంటే తాను చూచిన వాటిని గూర్చి అన్నాడు. అదేంటి? అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి అన్నాడు. పైన 4 వేసాడు, కింద పుట్టుపాత్ర ఒక మాట రాశాడు. ఏం రాశాడు అంటే చూడని వాటిని గూర్చి నేను ఎలా వచ్చాను, నాకు యేసు ప్రభు కనపడ్డాడు, యేసు ప్రభుతో నేను మాట్లాడొచ్చాను, మాట్లాడితే నువ్వు అక్కడ పోయి ఇక్కడ పండగ చెయ్యా అందరూ వస్తారని నాకు చెప్పాడు. ఏంది అసలు ఇది? రాత్రి నాకు కనపడ్డాడు యేసు ప్రభు, ఈ రోజు ప్రార్థన పెట్టమని చెప్పాడు, అందుకే పెట్టాను, మీరు అందరూ అందుకు రావాలి. యేసు ప్రభు కనపడి చెప్పినప్పుడు ఆయన వచ్చిపోవడానికి ఇదేమన్నా పైన కింద ఉన్నదా? మీదేమన్నా పొదిలి ఒంగోలు తిప్పుడు బస్సు అనుకున్నారా? అర్థం కాల లోకానికి. ఎందుకంటే శరీర ఆరాధన యందు ఇచ్చగలిగారు. ఏంటంటున్నారు? అతి వినయాశక్తుడే దేవదూతల ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి అంటే చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటారంట. మళ్ళీ గొప్పగా చెప్తారంట. అక్కడ పరలోకం ఉంది, ఆ పరలోకంలో నేను ఇలా ఊహల్లో తిరిగాను, అక్కడ అలా ఉన్నాను. ఏంద్రా వీడు ఇలా చెప్తున్నాడంటే వినేవాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పండి. వినేవాళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి వాడు చెప్తాడు, లేకపోతే చెప్తాడా? ఎక్కడో ఏం చెప్తుంటాడు, అప్పుడప్పుడు అందరం బాగా పెట్టి ఒక ప్లాన్ అంతా ఏమంటాడు తెలుసా? నేను సింగపూర్ పోయాను, అక్కడ హెలికాప్టర్ విమానాలలో తిరిగి వచ్చాను, పైన ఉన్నాను, అక్కడ పెద్ద మెద్దలోనే మేళనే అంటే పాపం తెలియని ఉంటాడు. ఎంతేతోనేయా తెలియనాడు కదా, అదే తెలిసినట్టే బుద్ధిలోనాడా నిన్నదాకా తిరుగుతూ నువ్వు ఏడపోయావంట. ఇప్పుడు దేవుని ఆరాధన కూడా తెలియని ఏమంటున్నారంటే, అవునా మాట్లాడావా, నా గురించి ఏమన్నా మాట్లాడా? నిన్నే పిలిచాడు, ఈరోజు నిన్ను రమ్మన్నాడు, రా బయటికి అంటాడు. నన్ను పిలిచాడు దేవుడు, నిన్ను పిలిచాడు అంటే ఆయన నిన్నెందుకు పిలిచాడు నాకు అర్థం కాలేదు. వాక్యం చెప్పటం చేత కాని వాళ్ళు ఈ భ్రమలోనికి మనుషులను తీసుకెళ్ళి ఇష్టారాధన అన్నాడు. దీన్ని స్వేచ్ఛారాధన, అతి వినయం. మళ్ళీ ఇక్కడ ఏం కనపడతారు? వినయం కాదు, అతి వినయం. ఇలా చూస్తే ఎంత మంచోడు భూమి మీద లేదయ్యా, మంచి పాస్టర్, ఇంత మంచి పాస్టర్ లేరు, అంత వినయంతో ఉంటారు తెలుసా. కానీ దేవుని ఆజ్ఞ పాటించకపోతే ఎవడనైనా నిప్పుల్లో పెట్టి కాలగడతాడు అంతే. ఇవన్నీ ఏమై ఉన్నాయంట? ఇవన్నీ ఏమై ఉన్నాయి? శరీర సంబంధమైన ఉన్నాయి. అందుకని ఏమంటున్నాడు? తన శరీర సంబంధమైన మనసు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును అద్దుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. దేనిని అద్దుకోవాలంట? ప్రతి వాడు శిరస్సు. ఆ శిరస్సు ఎవరు? క్రీస్తుని అద్దుకోవాలి. మాకు దేవుడు చెప్పారంట. దేవుడు చెప్పి యేసు ప్రభువు ఏమన్నాడు? నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, మరలా నేను వస్తాను, వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను. కానీ ఇప్పుడు ఎవరున్నాడు ఇక్కడ? ఆదరణకర్త. ఆయన పంపించాడు. ఆయన ఏం చెప్తాడు? సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపించి తీసుకెళ్తుంటాడు. కానీ ఇప్పుడు అలా కాకుండా అహరోను కుమారులు లాగా ఇష్టారాధన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు మీరందరూ అనొచ్చు, అయితే నిజంగా మీరు చెప్పినట్టు కరెక్టే, కానీ అప్పుడు అహరోను కుమారులను చంపేశాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు చంపటం లేదు?
చూడండి, ఇప్పుడు చేస్తున్నారు కదా, మరి ఎందుకు చేయట్లేదండి? ఏది కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టులు. మాట్లాడేటప్పుడు ఏదో మన ఊహను బట్టి మాట్లాడకూడదు. ప్రతిదీ లేఖనం ప్రకారం మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది. ఊహను బట్టి మాట్లాడితే దాంట్లో తప్పులు కూడా బయటపడతాయి. యోహాను సువార్తలో అనుకుంటాం, ప్రతిదీ దేవుని ఊహను బట్టి మాట్లాడకూడదు. మనిషి ఊహను బట్టి లేఖనం లేది కలగలేదు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారే రాశారు. చూడండి, యోహాను సువార్తలో ఏం రాయబడింది ఇక్కడ, మొదటి అధ్యాయంలో 17వ వచనం, జాగ్రత్త చూడండి. ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కాబట్టి ఇది ఏ కాలము? ఆమేన్. ధర్మశాస్త్రం మోసే ద్వారా వచ్చింది కాబట్టి అప్పుడు తప్పు చేశాడు, కాబట్టి కృపకాలం కాదు కాబట్టి చంపేశాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇది ఏ కాలం అయింది? కానీ ఏం చేస్తున్నాడు? తప్పు చేసినోడిని కృప చూపుతున్నాడు. అందుకే చంపేయటంలా తాగొచ్చి వాక్యం చెప్తారు, పాపం చేసి వచ్చి కూర్చొని పాట పాడతారు, ఈ సిగరెట్ మందు తాగొచ్చి కూర్చొని ఆరాధన చేసుకుంటాడు. చంపేయచ్చు కదండి, చంపేయటంలా. ఇది కృపాకాలం. అర్థమైందమ్మా? మీరు అప్పుడప్పుడు అంటారు, నేను ఇంటికాడ ఓరక టీవీ చూస్తుంటా, అసలు ప్రార్థనే చేయను, ఉదయాన్నే లేచి ఏ రోజు ప్రార్థన చేయాలి, మీరు కొత్తగా కూడా నాకేమీ జరగటంలా. దేవుడిని మీద కృప చూపెడుతున్నా, నీకు అర్థం కాదు. ఇది కృపాకాలం. అహరోను కాలంలో అయింటే ఒక్కలమైన నిలబడే వాళ్ళం కదా, పక్కనమైన ఉండే వాళ్ళం ఎన్నిసార్లు దుమ్మైపోయే వాళ్ళము. యెషయా ప్రవక్త అంటాడు, దేవుడు తన కోపం వలన జీవాత్మనందరినీ నాశనం చేస్తే ఆయన సృజించింది దేనికి? అందుకే కృప చూపుతున్నాడు. మొత్తానికి ఒకే శిక్ష ఏంటి? నిత్య నరకం. ఆమేన్. దావీదు చేసిన పాపమును దేవుడు క్షమించాడు. ఆ పాపానికి శిక్ష వేశాడు. అప్పుడు వేశాడు, తెలుసు కదా ఎలాంటి శిక్ష పడదు. అంతటితో అయిపోయింది, స్వర్గానికి పరలోకానికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఆనాడు వాళ్ళు చేసినటువంటి, ఇప్పుడు సంసోను ఉన్నాడు, సంసోను చేసిన పాపానికి అక్కడే శిక్ష వేశాడు. ఆ శిక్ష తర్వాత అతను దేవుడి రాజ్యానికి వారసులు అయ్యొచ్చు. కానీ ఇప్పుడు మనకు శిక్ష లేదు, డైరెక్ట్ గా రేపు తీర్పు, లోపల వెళ్ళిపోవడం అంతే. ఏంటయ్యా ఎంత తప్పు చేసి వస్తున్నాడు, పాపం చేసి వస్తున్నాడు, దొంగతనాలు చేసి వస్తున్నాడు, అన్ని అబద్ధాలే చెప్తున్నారు, అయినా మోసాలే చేస్తున్నారు, ఎందుకయ్యా ప్రభువు శిక్షించలేదంటే ఇది కృపాకాలం అని గుర్తుపెట్టుకో. ఈ కృపాకాలంలో నీ భక్తి జీవితం ఎవరితో అంటుకట్టుకుని ఉండాలి? యేసు ప్రభు వారిని అంటుకొని ఆయనలో అంటు కట్టబడి ఉంటే ఆయన ద్వారా మాత్రమే నువ్వు పోషించబడతావు. అందుకేమన్నా చూడండి, కొలస్సీ పత్రిక చదవండి, ఆ మాట కంటిన్యూ చేయండి. 2:18 త్వరగా. కొలస్సీలో దేవదూత ఆరాధన ఎందు ఇచ్చ కలిగి తాను చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను. దేన్ని హత్తుకోలేదంటాడు అంటే శిరస్సు అంటే ఎవరు? యేసు ప్రభువులో అంటుకట్టబడలేదు కనుక ఈడులో ఏమి లేదు, దేవుని స్వభావం లేదు. అందుకే ఇచ్చారాధన అన్నాడు. ఇప్పుడు 23 చదవండి, ఇది ఇక్కడే ఉంచండి, 23 చదవండి. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞానరూపణమైనవని ఎంచబడుతున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములు ఏమాత్రము ఎన్నిక చేయనవి కావు. స్వేచ్ఛారాధన, స్వేచ్ఛగా ఆరాధన చేస్తారు. అడిగేవాళ్ళు లేరు, నూరు అడుగుతున్నారా? ఎందుకంటే నాకు యేసు ప్రభు ఇలా చేయమని చూపించాడు. రే పర్ణశాలల పండగ, గుడారాల పండగ, అమావాస ప్రార్థనలు ఇప్పుడు కాదు అయిపోయిందంటే నాకు దేవుడు వచ్చి చెప్తే నువ్వెవరు కాదంటానికి? బైబిల్లో చూపి చూద్దాం. దేవుడు వచ్చి చెప్తున్నాడు, బైబిల్లో చూపి చూద్దాం. మరి పాత నిబంధన ప్రకారం మరి కొట్టేశారు కదా, పాత నిబంధన దాని కలిపోతుంది. పాత నిబంధన ప్రకారం అయితే మళ్ళా నువ్వు కూడా తప్పు చేసిన 10 ఆడు కూడా గొర్రెపడని దశపై పర్యటించి చూద్దాం. పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం ఉండాలి కదా. ఏమి కొత్త నిబంధనలు? బైబిల్ విడదీయటం అర్థం కాదా? అర్థం కాకుండా కొంత తెలిసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కరెక్టే అనుకుంటున్నారు. నీకు నచ్చినట్టు కాదు కరెక్ట్, దేవుడికి నచ్చినట్టు కరెక్ట్. వీళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళ సొంత అగ్ని తెచ్చారంట. సొంత అగ్ని తేవచ్చు అక్కడికి.
ఎవరి అగ్ని అది? దేవుడు అర్పించిన అగ్ని అక్కడ ఉంది. అది తీసుకొని ఆ యొక్క ధూపంలో పెట్టుకొని అప్పుడు ధూపార్తి వేస్తే విలువ ఉంటుంది. నీ ఇష్టం వచ్చిన అగ్ని తీసుకొస్తే క్రమం అనేది మారిపోయింది, పద్ధతి అనేది మారిపోయింది. ఇష్టం వచ్చినట్లు చేసేటువంటి పరిచర్యలు వచ్చారు. ఇప్పుడు సత్యమేదో అసత్యమేదో గుర్తుపట్టడము చాలా కష్టమైపోయింది, చాలా కష్టమైపోయింది. ఆయన అదే చెప్తున్నాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అంటే చూస్తుంటే అంత వినయంగా ప్రవర్తిస్తున్నారు జనాలు, అంత వినయంగా నటిస్తున్నారు, అంత విశ్వాసంగా ఉన్నట్టు భ్రమలో ఉన్నారు. జనాలందరినీ మోసం చేస్తున్నారు. అందరూ యేసు ప్రభుని ఆరాధించొద్దు, నన్నే ఆరాధించమని అందరూ పాస్టర్నే పొగిడేటట్టు చేసుకున్నారు. యేసు ప్రభు లేరు జనాలలో. ఇప్పుడు పాస్టర్ ఆడికి రమ్మన్నా పోతారు కానీ యేసు ప్రభు పెడితే పోలేవారు. ఎందుకంటే ఆయన ఉన్నాడు లేదు ఎవరికి తెలుసు. బైబిల్కి ఊరికి తెలియదు, బైబిల్ తెలుసు కన్నా బైబిల్ చాలా మందికి తెలియదు. కానీ నేను చెప్పిన వాళ్ళు చేస్తారు. అవసరమే చూడండి, మళ్ళా కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత రేపు ఇదిగో మీరు ప్రార్థన పెట్టుకొని మీరు యాటన పోయాలని దేవుడు నాకు చూపించాడంటే, అయ్యో పాస్టర్ చెప్పాడు ఖచ్చితంగా యాటన తెచ్చుకోవాలి, లేకపోతే ప్రార్థన బాగుంటుంది. ఎక్కడ చెప్తాడు? దేవుడు చెప్పాడు. ఏంటి ఇలా జరుగుతుందంట. ఏం నేర్చుకున్నారు వీళ్ళు? ఏం నేర్చుకుంటున్నారు లోకంలో? ఈ జనాలు ఆ భ్రమలో నుంచి భ్రమలోకి వచ్చారు కానీ శరీర సంబంధమైన వాటిని చంపేసుకొని ఆధ్యాత్మిక స్థితిలోనికి రాలేదు. అహరోను కుమారులు చేసిన పొరపాటు నేటి దినాన అహరోను కుమారులు లాంటి యాజకులైన వాళ్ళు ఎక్కువ మంది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. జనాలను గుంపుగా చేసుకోవటమే తెలుసు కానీ ఆత్మలను దేవుని కొరకు సంపాదించడం తెలియనటువంటి లోకంలోకి వెళ్ళిపోయింది. అందుకని ఈరోజు చూడండి, చాలా మంది ఏమంటారు చూడండి, తీర్పు తీర్చే అవకాశం ఇస్తున్నాం. ఒక ఆయన ఫోన్ చేసి అంటాడు, అమావాస ప్రార్థన వస్తావా బ్రదర్ అన్నాడు. అమావాస ప్రార్థన ఏంటంటే మేము 10 అమావాస ప్రార్థన పెడతాను. ఇది ఎక్కడుందంటే ఆనాడు పాత నిబంధనలో ఉంది కదంటే, అరే పిచ్చి వాళ్ళ పాత నిబంధనకు కొత్త నిబంధనకు వ్యత్యాసం తెలియకుండా ఏం ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? పర్ణశాలల పండుగ అంటారు. ఒక ఏంటి అసలు అర్థం కాదు. పర్ణశాలల పండుగ ఏంటి? దేవుడి ఉజ్జీవ కూటమిని పెట్టుకో, యేసుక్రీస్తు వారి రక్షణ సువార్త సభని పెట్టుకో, ఆ పండుగ పేరు తెచ్చి నువ్వేమైనా పర్ణశాల పండుగ చేయడానికి నువ్వు ఎక్కడ ఉన్నా? ముక్కు తెలియదు, మొక్కము తెలియదు. వాళ్ళు చేశారు, నేను చేశాను. వాళ్ళు ఈ పేరు పెట్టారు, నేను ఈ పేరు పెడతాను. నేను ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకుంటాను. దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన మాటలు మాత్రమే ప్రకటించే లోకంలో కావాలి. ఇప్పుడు ఆ ధూపార్తి రూపంలో మనం ఏం చేస్తున్నామంట? ప్రతి వాడు ఇప్పుడు ధూపం వేసేవాడు. ఎలాగో మీకు అర్థమవుతుంది, చెప్తా చూడండి. ప్రకటన గ్రంథంలోకి వద్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దేవదూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, భూకంపములు కలిగి. ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధుల ప్రార్థనలు ఏ విధంగా పోతానంటే దేవుని దగ్గరికి ధూపం యొక్క పొగతో కలిసి పోతున్నాయి. ఇప్పుడు మనం ఏ బలి అర్పిస్తున్నాము? వాళ్ళు ఆ ధూపం అర్పిస్తున్నారు. కానీ ఇప్పుడు మనము ప్రార్థన అనే ధూపాన్ని దేవుడికి అర్పిస్తున్నాం. ఎలా అర్పిస్తున్నామంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించదము. ఎల్లప్పుడూ జీవ ఫలము స్తుతి యాగం చేయొచ్చు. జీవ ఫలం అంటే మన నాలుగుతో దేవుడిని స్తుతించడమే ఆయనకు అర్పణ చేయటము. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు ఆ విధంగా? ఇప్పుడు వాళ్ళు ధూపంతో అర్పిస్తున్నారు, మనం ఈరోజు నోటితో అర్పిస్తాడు. ధూపంతో అర్పించిన వాడు ద్రాక్ష రసమునైనను మద్యమైనను పాపం చేసేనను అర్పిస్తే వాడు ఏమవుతాడంట?
కానీ ఇప్పుడు మనము నోటితో అర్పిస్తున్న మనము ద్రాక్ష రసమైనను మద్యమైనను పాపం చేసేనను వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడి రేపు ఏం చేస్తాడంట? ఆ విధంగానే ఆరణ అగ్నిలో వేసేస్తారు. మరి తప్పు చేశాను అనేది పశ్చాత్తాప పడ్డ తర్వాత మళ్ళా పాపంలోనికి వెళ్ళకూడదు. చాలా మందికి అలవాటు పడిపోయింది. ప్రార్థన చేస్తుంటారు, పాపాలు చేస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, తప్పులు చేస్తుంటారు. ఎవరన్నా అడిగే వాళ్ళు ఏంటనుకుంటారు? నేను చెప్తున్నాను, దేవుడు ఖచ్చితంగా ఒకరోజు అడుగుతాడు. ఈ రోజు నువ్వు చేసే పనికి ఆటంకం కలగకపోయినా, నువ్వు చేస్తున్న దానికి ఎవరు అడ్డు చెప్పకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు. కొడితే ఎక్కడ పడతామంట? పాతాళంలో పడిపోతాం. మనం అనుకోవచ్చు, మరి వాడు చేసేది కరెక్ట్ అంటే ఎవరు చెప్తున్నారు కరెక్ట్ అని? సామెతల గ్రంథము 14:12 ఎవరు చెప్తున్నారు చూడండి. ఎవరు చెప్తున్నారు? బైబిల్ ప్రతిదీ కరెక్ట్ గా రాసి పెట్టారు. ఎవరు చెప్తున్నారు చూడండి అక్కడ. సామెతల గ్రంథం 14:12 చదవండి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణానికి దారి తీసిన. నీకు అది కరెక్ట్ అనిపించచ్చు చేసేవాడికి, కానీ దేవుడు చివరికి దాన్ని ఏం చేస్తాడు? పాతాళానికి తీసుకుపోతాడు. మరి ఏది సరైన మార్గం అంటే బైబిల్ ఎలా చెప్తుందో అలా పోవాలి. బైబిల్ చెప్పేది. బైబిల్ లేకపోతే మనం తప్పులు ఒప్పుకోవాలి. బైబిల్ చెప్తున్నప్పుడు పోవాలి. అయ్యా బైబిల్ చెప్తుంది కదా, బైబిల్ మాకు తెలియదంటే అందుకని ఆ దినాలలోని ఎవరు నేర్పరచుకున్నాడంట? యాజకులు నేర్పరచుకుని మీరేం చేయాలి? మంచిలో నుంచి చెడుని వేరు చేయాలి, అపవిత్రమైన దానిలో నుంచి పవిత్రమైన దాన్ని వేరు చేయాలి, ప్రతిష్టమైన దానిలో నుంచి లౌకికమైన దాన్ని వేరు చేయాలి. వేరు చేయడానికి చెప్పాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కలిపి చెరిపేస్తాడు. ఏం చేస్తా? కలిపి చెరిపేస్తున్నాడు. కలిపి చెరపడం అంటే తెలుసా? మంచిలో చెడు కలిపేస్తున్నాడు. ఇప్పుడు చెడు కలవటం వల్ల మంచి ఏమైపోతుంది? అది చెడిపోతుంది. ఇప్పుడు ఏమంటున్నారంటే రెండు కలుపుతున్నాయంటే రెండు కుదురుతాయా? ఎలా కలిపేస్తున్నారంటే నీళ్ళల్లో నూనె కలిపినట్టు కాదు, పాలల్లో నీళ్లు కలిపినట్టు. ఎవరైనా కనిపెట్టగలరా? కనిపెట్టాలంటే ఏం చేయాలక్క? మిషన్లు వేసి శాతం చూడాలి, ఎంత శాతం. ఇప్పుడు మనం కూడా కనిపెట్టాలంటే బైబిల్ అనే మిషన్లో వేస్తే వాడు ఎంత శాతం అన్నాడో అర్థమవుతుంది. అందరికి అంత ప్రక్షాళనంగా దేవుని వాక్యం చక్కగా మనకు తెలియజేస్తున్నప్పుడు ఉన్నప్పుడు ఈ రోజులో కూడా దేవుని బిడ్డలమైన మనలో చాలా మంది కూడా పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని ఫాలో అయిపోతూ ఏమి కాదు అనుకుంటుంటే తప్పు చేసిన వాడికి శిక్షలు పడవు. ఈ రోజు దేవుడు కొట్టొచ్చు కదండి, కొట్టే రోజులు కాదమ్మా. ఒక టైం ఉంది. వారు చేసిన తప్పులు వారి కొరకు దేవుడు దాచిపెట్టి ఒకనొక దినాన్ని ఇవ్వటానికి రెడీ అయి ఉన్నాము. మనకేం అర్థం కాల, ఏంటి తప్పు చేస్తున్నారు ఏమనట్లేదంటే అండు కృపాకాలం. ఎందుకంటే ఇకనైనా మారుతారేమో అని దినాలను సంవత్సరాలను లెక్కలు ఇస్తూ దేవుడు పొడిగిస్తున్నాడు మనసు. కానీ ఇచ్చిన వాటిని ఏం చేస్తున్నారు జనాలు? చెడు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. అందుకని ఈరోజు మనందరితో తెలియజేయని ఒక చిన్న మాట ఏంటంటే, అన్యాన్ని అర్పించి అహరోను కుమారులు ఏమయ్యారు? అగ్నికి ఆహుతయ్యారు. నువ్వు కూడా వ్యర్థముగా అంటే పనికిరాని విధంగా మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కూడా అగ్నికి ఆహుతి చేస్తాడు. అగ్నికి ఆహుతి అవుతావా? శాశ్వత రాజ్యంలో పాల్గొందుతావా? ఇది నీ చేతిలోనండి. మనం అంటాం నా వల్ల కావటం లేదు. ఎందుకు కాదు? ఏమన్నాడు ఆయన? నా ద్వారా దేవునికి యాగముగా అర్పించుటకు నేను మిమ్మల్ని ఏం చేస్తాను అన్నాడు? పరిశుద్ధపరుస్తున్నాను అన్నాడు. యేసు ప్రభు చేతిలోకి వస్తే మిమ్మల్ని పరిశుద్ధపరచడా? కానీ ఆయన చేతిలో ఉంటాం, మన చేతిలోనే మనం ఉంటాం, ఆయన చేయాలి. అక్కడ మనకు యెషయా గ్రంథంలో 4వ అధ్యాయంలో ఇక్కడ చెప్పినట్టు మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే, ఒక అర్థం కావడానికి చదివిస్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. చూడండి ఏమని రాయబడిందంటే, చాలా జాగ్రత్తగా చూడండి. ఒకటో వచ్చిన 4వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఏమంటున్నారు? మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, మాకు మాత్రం ఏ పేరు పెట్టమంటున్నారు? నీ పేరు పెట్టి మా మీద ఉన్న నింద తీసేయమంటున్నారు. అంటే అర్థం ఏమిటి?
మాకు ఇష్టం వచ్చినట్టు మేము బతుకుతాం, మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం, మా ఇష్టం వచ్చినట్టు మేము జీవిద్దాం, మేము మాత్రము యేసు ప్రభు బిడ్డలని పెట్టుకుంటాము, ఆ పేరు పెట్టుకున్నందుకు మా మీద నుంచి పాపం అంతా తొలగెత్తవా? అదే అర్థం ఇక్కడ. ఈరోజు అందరూ అర్థం ఉండగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, వచ్చి ప్రార్థన చేస్తాం. నువ్వు చెప్పారు దేవునికి ఒక ఆరాధన క్రమం ఉంది, దేవునికి ఒక పద్ధతి ఉంది, దేవునికి ఒక ఇష్టం ఉన్నది, దేవునికి ఒక స్వేచ్ఛ ఉన్నది. దేవుని బిడ్డలమైన మనం అలా మాత్రమే నడుచుకోవాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం నడుచుకుంటే దేవుని దగ్గర నుంచి అగ్ని వచ్చి కాల్చేటప్పుడు వచ్చాను. ఇప్పుడు కాల్చదని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, వద్దు. కృపాకాలం అయిపోయాయి, పాతయి అమావాస్యలు, ఉపవాస ఉత్సవాలు, పండగలు, పబ్బన్నాలు అయిపోయి పాతయి. వాటి గురించి మీరు పాలు పనులు పొందాల్సిన పనిలా. రాత్రి మీకు చెప్పాను, అక్కడ కూడా ప్రార్థన అంటే రోజు ప్రార్థన చేయమని రాత్రి చెప్పాను, రోజు దేవుని సన్నిధిలో గడపని రాత్రి చెప్పాను. నీకు ఇది చేయడం చేత కాదు, కానీ డబ్బులంతా సంవత్సరం మొత్తం కూడబెట్టిన డబ్బులు ఒక రోజు తీసుకెళ్ళి తగలబెట్టడానికి శాతం నీకు. ఒక ప్రాంతానికి సువార్త అందిస్తూ ఆ డబ్బులకు పెట్టి శాతం అయితే చూడండి. ఈ ప్రాంతంలో సువార్త అనేది 10,000, 5,000, 1,000 రూపాయలు పెట్టి సువార్త చేసే వాళ్ళు ఉన్నారా? ఈయనకు మాత్రం రాదు. తిరణాలకు పోయినట్టు ఏదో విధంగా ఊడిపోవడం తెలుసు, కానీ జనాలకు మారేటువంటి రోజుల్లో ఉన్నారా? అందుకనే ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళను తీర్పులోకి తెస్తున్నారు. మీరు చేస్తున్నారు కానీ నోరు వెళ్తున్నారు, చేస్తున్నారు కాబట్టి నోరు ఎత్తుతురా. చెయ్యకపోతే నోరు ఎత్తుతాం. చేస్తున్నట్టు నన్ను అనమాట సొంత నన్ను ఊరు అంటారు, ఎందుకంటే నేను చెయ్యను అంతే. దేవుని కోసం బతికితే యథార్థంగా బతుకు, లేకపోతే మీరు చేస్తున్నారు అమావాస్యలు, మీరు చేస్తున్నారు పండగలు, మీకు ఉన్నాయిగా అవి ఎక్కడున్నాయి? మనం ఎక్కడున్నాయి? దేవుడిలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు క్రైస్తవునికి ఆనందము, సంతోషమే. నువ్వు మారినప్పటి నుంచి చచ్చే వరకు నీకు ప్రతిరోజు సంతోషం. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఆయనతోనే ఉంటున్నావు. నీకు కావాల్సిన ప్రత్యేకత ఏంటి? కాబట్టి ఈరోజు మన అందరం కూడా ఇలాగ జీవించి పరలోకం చేరుతాం. దేవుడి చిన్ని మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరం కూడా తల ఉంచితే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన లేకపోతాం.